నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించిన చీరాల డిప్యూటీ డీఈఓ గంగాధర్రావు. అద్దంకి మున్సిపల్ కార్మికులకు కార్యాలయ ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరం. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అధికారులతో సమావేశం. అద్దంకిలోని బాయ్స్ హైస్కూల్ ను చీరాల డిప్యూటీ డీఈఓ గంగాధర్రావు బుధవారం సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో మొత్తం 50 మంది విద్యార్థులకు గాను 41 మంది విద్యార్థులు హాజరు కావటం పట్ల ఉపాధ్యాయులను ప్రశ్నించారు. 100% హాజరు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన ఉపాధ్యాయులు బసవయ్యకు సూచించారు. అలాగా రోజు కలెక్టర్ గారు నిన్న కలెక్టర్ గారు కూడా మీటింగ్ లో అడిగారు. రోజు ఫోన్ చేస్తున్నారు సార్. వాళ్ళు నిన్న వచ్చారా? మీరైనా ఎప్పుడైనా కనీసం ఎగ్జామ్స్ ఈ 4 రోజులు కూడా మీరు ఆప్షన్ చదువుతున్నారంటే అది మీ నిర్లక్ష్యం, బాధ్యత లేకుండా ఉండడం. ఎలా రోజు వచ్చినంత వరకు వస్తే నేర్చుకోవాలి కదా. కష్టపడుతుంది కదా. వాళ్ళకి ఇప్పుడు నేను రోజు రాను కదా, నేను వచ్చిన రోజు ఏం చెప్తున్నారు ఇవాళ సాయంత్రం ఏమైనా పాస్ అవుతారా? అద్దంకి మున్సిపల్ కార్మికులకు కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కమిషనర్ రవీంద్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నస్రాపేటలోని ఓ కంటి వైద్యశాల వైద్యుల బృందం కార్మికులకు పరీక్షలు చేశారు. కంటి శుక్లాల ఆపరేషన్ అవసరమైన వారికి హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు చీరాల డిప్యూటీ డీఈఓ గంగాధర్రావు తెలిపారు. ఆయన బుధవారం అద్దంకిలో మీడియాతో మాట్లాడారు. చీరాల డివిజన్ పరిధిలో మొత్తం 41 పరీక్ష కేంద్రాలలో 8,709 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. డి గ్రేడ్ విద్యార్థుల కొరకు ఇప్పటికే అన్ని వసతులతో కూడిన రెసిడెన్షియల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. డివిజన్ కు సంబంధించి మొత్తం 8,709 మంది విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షకు హాజరవుతున్నారు. మొత్తం 41 సెంటర్స్లో మరి ఎస్ఎస్సి ఎగ్జామ్ జరిగింది.
మరి ఈ సంవత్సరం రిజల్ట్ ఎస్ఎస్సి రిజల్ట్ 100% ఉండడానికి గాను ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దీంట్లో భాగంగా ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్ సంబంధించి నిన్నటి వరకు ప్రీ పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. మరి వీటిలో కూడా డిగ్రేడ్ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ క్యాంపులు కూడా మనం నిర్వహిస్తున్నాం అన్ని వస్తువులతోటి. మరి దీనికి సంబంధించి డిగ్రేడ్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా గమనించి మరి ప్రధానోపాధ్యాయులు కూడా అవగాహన కల్పించాం. వాళ్ళు గమనించి మరి విద్యార్థుల్ని అక్కడ క్యాంపుకు పంపించడానికి సిద్ధంగా ఉండాలి. యాక్చువల్గా ఆల్రెడీ క్యాంపులు విజయవంతంగా జరుగుతుంది. మరి దీంట్లో భాగంగా అలాగే ప్రతి ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గారు కూడా ఈ ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్లో ఆబ్సెంట్ అనేది 0%గా ఉండేటట్లుగా మనం అందరూ విద్యార్థుల్ని ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్లో ఉదయం క్లాసులకి అలాగనే సాయంత్రం పూట నిర్వహించే క్లాసులు కూడా అందరూ అటెండ్ అయ్యేటట్లుగా తప్పనిసరిగా చూసుకోవాలి. మరి ఈ విషయాల్ని అందరూ ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా అన్ని అవగాహన కల్పించుకొని మరి ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్ విజయవంతంగా నిర్వహించడానికి గాను మరి 100% మనకు తీసుకోవటం గాను అందరూ కృషి చేస్తారని చెప్పి భావిస్తున్నాం. అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో జరగనున్న తిరునాళ్ల ఏర్పాట్లపై ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు ఆమె సూచించారు. అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల ఉత్సవాలు ఈ నెల 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరునాళ్లలో ప్రభల వద్ద మైక్ సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని పట్టణ అభివృద్ధి వేదిక అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు బుధవారం ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నకు వినతి పత్రం అందజేశారు. డీజే మైక్ సౌండ్ల వల్ల వినికిడి లోపాలు, వృద్ధులకు హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఉన్నందున సౌండ్ కంట్రోల్ చేయాలన్నారు. ఆ సౌండ్ భరించలేకపోతున్నారు. చూడాలని ఉండాలని కోరుకున్నా కూడా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏమైనా దీన్ని కొద్దిగా వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా ముందుగా కూర్చోబెట్టి కన్వీనియన్స్ చేసి, లేకపోతే వాళ్ళు ఇంకో రకంగా తీసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు పోటీ పడి మేము 100 పెట్టి మేము 200 పెడతాం. అట్లా నేను గతంలో 100 అంటే టాప్ అనుకునేవాళ్ళు అండి. గత 4-5 సంవత్సరాల క్రితం లాస్ట్ ఇయర్ లెక్క వేస్తే ఒక్కో ప్రభ దగ్గర 250 ఉన్నాయండి యావరేజ్. ఇది ఎట్లయినా సరే కంట్రోల్ చేయాలి. దీన్ని మీరు ఫ్రీ వొకేషనల్ ఎక్స్పోజర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా సింగరకొండ గురుకులం విద్యార్థినులు పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. వివిధ రకాల వృత్తులు, నైపుణ్య ఆధారిత పనులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకునేందుకు నైపుణ్య కేంద్రాలను సందర్శిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చాముండేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 75 మంది విద్యార్థులు పాల్గొన్నారు. The mirrors are arranged to observe your body language when you speak. Okay? Body language also is very, very important along with oral language. I'm moving my hands as I produce oral language. I'm also moving my hands. I'm looking at you. Looking at you is also part of body language. Moving my hands is part of body language. And making movements of body also is part of body language. So body language must match oral language, isn't it? So to practice that, to observe the body language, there are limits. And public address system also is very important. Students come here and practice some public address system. Okay? And the table you are sitting here, the table, it is not group discussion. So one topic is given to the students, others sit here, 5 or 6 students sit here, and they discuss the topic. While the students discuss the topic, other students observe it. Okay? So lingua franca
తెలుసా అంటే లింగో ఫ్రాంకా means connecting language. Connecting language for the world is English language. So మీరందరూ develop a passion for English language. అదొస్తే ప్రపంచంలో ఎక్కడైనా నిలబడచ్చు. ఇంగ్లీష్ వచ్చిందంటే ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలిగితే ఏ సర్టిఫికేట్ లేకపోయినా 20,000 సంపాదించుకోవచ్చు. సర్టిఫికేట్ ఏది లేకపోయినా సర్టిఫికేట్ ఉంటే 40,000 సంపాదించు, ఇంకా అన్లిమిటెడ్. సో ఇట్ గోస్ లైక్ దట్. ఓకే, అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్ అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.